ఒకసారి నారదముని ఒక అడవి గుండా వెళ్తూ ఉంటాడు. ఆ అడవిలో ఒక చోట ఒక యోగి తపస్సు చేస్తుండగా అతని చుట్టూ చీమలు పుట్టలు కడతాయి. అతని శరీరం చుట్టూ పుట్ట ఉండగా కేవలం తల మాత్రమే బయటకు కనబడుతూ ఉంటుంది. యోగి వద్దకు నారదముని వెళ్ళగా ఆ యోగి, మిమ్మల్ని కలవడం చాలా సంతోషంగా ఉంది నారదముని, మీరు ఎక్కడికి వెళ్తున్నారు అని అడుగుతాడు యోగి. నేను ఇప్పుడు దేవుడిని కలవడం కోసం స్వర్గలోకం వెళ్తున్నాను అని అంటాడు నారదముని. నాది ఒక్క విన్నపం, మీరు దేవుడిని కలిసినప్పుడు నన్ను దేవుడు కరుణించి ఎప్పుడు ప్రత్యక్షమవుతాడు, నాకు మోక్షం ఎప్పుడు ప్రసాదిస్తాడు అని కనుక్కోండి స్వామి అని అంటాడు యోగి. తప్పకుండా కనుక్కుంటాను అని నారదుడు అక్కడి నుండి వెళ్ళిపోతాడు. కొంత దూరంలోనే నారదుడు మరొక యోగిని చూస్తాడు. అతడు పారవశ్యంతో దేవుడి పాటలు పాడుతూ నృత్యం చేస్తూ ఉంటాడు. అతడు కూడా నారదుడు కనబడగానే మొదటి యోగి అడిగినట్టుగానే దేవుడిని తాను ఎప్పుడు చూడగలనని, తనకు మోక్షం ఎప్పుడు ప్రసాదిస్తాడో దేవుడిని అడిగి చెప్పమని అంటాడు. నారదముని అలాగే అని స్వర్గలోకం వెళ్ళి దేవుడిని కలుసుకొని తిరిగి భూలోకానికి వస్తాడు. కొద్ది రోజులకు మళ్ళీ అదే అడవి గుండా నడుస్తుండగా మొదటి యోగి మళ్ళీ తారసపడతాడు. ఆ యోగి నారదమునిని చూడగానే, దేవుడిని కలిశారా నారదముని, నా గురించి అడిగారా అని అంటాడు. దేవుడిని కలిసి నీ గురించి అడిగాను యోగీశ్వరా అని అంటాడు నారదముని. ఏమన్నాడు దేవుడు, నన్ను ఎప్పుడు కరుణిస్తానన్నాడు అని ఆత్రంగా అడుగుతాడు యోగి. ఇంకా మీరు మోక్షం పొందడానికి మరో 4 జన్మలు ఇలాగే తపస్సు చేయాలని అన్నాడు భగవంతుడు అని అంటాడు నారదముని. నా చుట్టూ చీమలు పుట్టలు కట్టేలా తపస్సు చేసినా ఆ భగవంతుడి మనసు కరగలేదా, ఇంకా 4 జన్మలు ఇలాగే చేయాలా అని ఏడుస్తాడు యోగి. నారదముని అక్కడి నుండి వెళ్ళిపోయి రెండవ యోగిని కలుస్తాడు. అతను కూడా, నా గురించి దేవుడిని అడిగారా, దేవుడు ఏమన్నాడు నారద మహాముని అని అంటాడు రెండవ యోగి. ఈ చింత చెట్టుకు ఎన్ని ఆకులు ఉన్నాయో మీరు ఇంకా అన్ని జన్మలు ఎత్తాలి అని, ఆ తరువాతే మీకు మోక్షం ప్రసాదిస్తాను అని అన్నాడు దేవుడు అని చెబుతాడు నారదముని. కేవలం ఈ చింత చెట్టు మీద ఎన్ని ఆకులు ఉన్నాయో అన్ని జన్మలు ఎత్తితే చాలా, ఆ తరువాత భగవంతుడు నాకు కనిపిస్తాడా, నేను ఎంత ధన్యుడిని, నన్ను భగవంతుడు ఎంత త్వరగా కరుణిస్తున్నాడు అని మరింత సంతోషంగా నృత్యం చేస్తుంటాడు యోగి. వెంటనే ఒక పెద్ద వెలుగు కనిపించి ఒక స్వరం వినిపిస్తుంది. పుత్ర, దేవుడిని చూడడానికి ఎన్ని జన్మలు ఎత్తడానికైనా సిద్ధంగా ఉన్నావు. నీ సంకల్పం చాలా గొప్పది. నీ మనోధైర్యానికి మెచ్చి నీకు ఇప్పుడే మోక్షం ప్రసాదిస్తున్నాను. నీవు స్వర్గలోకంలో దేవుడి చెంతనే ఉండొచ్చు అని మాయమవుతుంది వెలుగు. అలా రెండవ యోగి తన సహనం మనోధైర్యంతో మోక్షం పొందుతాడు.